ఏమైతే మనం ఏబిసిడి వర్గీకరణ జరిగితే మన పిల్లలు బాగుపడతారని చెప్పి ఆయన నరేంద్ర మోడీ గారితో ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఏమి చెప్పినాడు చెప్పు. ఇప్పుడు కృష్ణమాది కన్నా నరేంద్ర మోడీతో అన్నా మా దళితులు మాదిగలు ఎన్నుకుపడినారు, మా వాళ్ళు ఇట్లే అనగబడుతున్నారు, వాళ్ళు కులము తీరుస్తూ చాలా ఇబ్బంది పెడుతున్నారు మా జాతి అభివృద్ధి రావాలంటే ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి నరేంద్ర మోడీతో మాట్లాడడం జరిగింది. నరేంద్రతో మాట్లాడినప్పుడు ఆయన కృష్ణన్నా నేనుండా నీకు ఎస్సీ వర్గీకరణ తట్టరిచి అన్నా నేను ఎస్సీ వర్గీకరణ పైన ముందుంటానని చెప్పి నరేంద్ర మోడీ మాట్లాడడం జరిగింది. అప్పుడు మనకు బలం వచ్చినప్పుడు మన కూటమి అనేది ఈ చంద్రబాబు నాయుడు ఎంఆర్పిఎస్ ను కూటమిలో కలుపుకొని మమ్మల్ని గెలిపిస్తే మేము కూడా ఎస్సీ వర్గీకరణ ముందుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు మనకు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మనకు మద్దతు ఇవ్వడం జరిగింది. మమ్మల్ని గెలిపిస్తే మేము ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి మాకు చంద్రబాబు నాయుడు చెప్పడంతో మేము కూడా కూటానికి ఓట్లేసి బలభద్రం చేసి కృష్ణమాది కన్నా ప్రతి ఒక్క జిల్లాకి వెళ్ళి ప్రతి ఒక్క నాయకులతో మాట్లాడి కూటమి గెలిపించుకోవాలా, ఎస్సీ వర్గీకరణ సాధించుకోవాలని చెప్పి మమ్మల్ని చాలా ఇబ్బంది కూడా పెట్టాడు మండలాలను కూడా నాయకులను. మేము కష్టపడి పనిచేసి గెలిపించుకున్న తర్వాత ఈరోజు సుప్రీంకోర్టులో మనకు అందరూ మద్దతు ఉండే వల్ల ఈరోజు సుప్రీంకోర్టులో మనకు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ ఇదే పవన్ కళ్యాణ్ కానీ నరేంద్ర మోడీ గారికి కానీ మనము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ కూడా పేరున ఈ పొద్దు పత్రికా విలేకరులు మా పోరాటానికి ముందుండి మమ్మల్ని నడిపించినారు కాబట్టి మీడియా విలేకరులకు కానీ పత్రిక విలేకరులు కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన పోరాటం వల్ల ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి మన పోరాటము ఎస్సీ వర్గీకరణ చేయమని చెప్తే ఆయన చేయనని చెప్పంటే కృష్ణమాది గారు పిలిపిస్తే ఆయన మనము అందరము ధర్నాలు చేస్తే అప్పుడు 11 మంది మీద మమ్మల్ని కేసు కట్టి జైలు పంపించడం జరిగింది. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అప్పుడు 3 ఏళ్ళు జైలుకి తిరిగినాము ఎస్సీ వర్గీకరణ సాధించాలని చెప్పి. ఈరోజు సాధించుకున్నాం కాబట్టి ఈరోజు అందరము కూడా మాదిగలంతా కూడా ఒక పండగ ఈ రూపంలో ఈ పొద్దు ర్యాలీ చేస్తున్నాము నార్పల్ మండలం అని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ జై భీమ్. కృష్ణమాది గారి నాయకత్వం. ఎస్సీ వర్గీకరణ ద్వారా రాబోయే రోజుల్లో మన ఎస్సీ యువతకి ఏమైనా ఉపయోగకరాలు ఉన్నాయా? ఎస్సీ వర్గీకరణ రాబోతుంది. కూటమి కూడా మనకు అనుకూలంగా ఉంది కాబట్టి వెంటనే బిల్లు పెడతామని చెప్పి వాళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎస్సీ వర్గీకరణ ద్వారా గత రోజుల్లో ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు ఏమైనా రోజుల్లో ఆత్మహత్య చేసుకున్నారు. కొంత జనము చనిపోయిన కాలాలు ఉన్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పెట్టి మనల్ని అనగదొక్కడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ పైన సాధిస్తా అంటే వైఎస్ఆర్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడినాము. ఎస్సీ వర్గీకరణ కానీ కొంత జనం చనిపోవడం కూడా జరిగిందంట. ఇప్పుడు కూడా వాళ్ళకు కూడా చనిపోయిన వాళ్ళు కూడా శాంతి జరగాలని చెప్పి రెండుసేపు ఆయన చనిపోయిన వాళ్ళ మీద మనం రెండుసేపు మౌనంగా పాటించాలని చెప్పి తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం మన ఎస్సీకి పెద్దపీట వేస్తుంది అనుకుంటున్నారా లేదా? వేస్తుంది అనుకుంటున్నాం. ఏ విధంగా? ఎస్సీ వర్గీకరణకు పెద్ద పూట ఏముంది, ఇంకా అన్ని అనుకూలాలు మనకు వచ్చినాయి, జరుగుతుందని చెప్పి బిల్లు పెడతామని చెప్పి చెప్తున్నారు.